మరీ అంత టెన్షన్ పడిపోకండిరా. ఆ దేవుడిపై నమ్మకం పెట్టుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఏంటమ్మా ప్రతిదానికి దేవుడు దేవుడు అంటా ఉంటావు? నువ్వు అలా అన్నప్పుడల్లా ఏదోలా ఉంటుంది. ఏదోలా అంటే? అవునమ్మా, నిజం చెప్పాలంటే ఏదో నువ్వు చెప్తున్నావని చేస్తున్నాం కానీ సైన్స్ ఇంత డెవలప్ అయిన ఈ రోజుల్లో మా జనరేషన్కి ఆ దేవుడి మీద అంత నమ్మకం లేదమ్మా. నమ్మకం అంటేనే దేవుడ్రా. అదేంటి అర్థం కాల? మీరు రాత్రి పడుకునే ముందు మంచం పక్కన బాటిల్లో నీళ్ళు నింపి పెట్టుకుంటారు కదా, అవును, ఎందుకు? మధ్యరాత్రి దాహమేస్తే లేచి తాగొచ్చని. అబ్బో, ఒక్కసారి నిద్రపోయాక మళ్ళీ మధ్యరాత్రి లెగుస్తావని గ్యారంటీ ఏంటి? ఐ మీన్, ఊపిరితో నిద్ర లెగుస్తావని నమ్మకం ఏంటి? పోనీ మీరు పడుకునే ముందు అలారం పెట్టుకొని పడుకుంటున్నారు కదా, అవును. ఎందుకు? ఎందుకేంటి, పొద్దున్న లేచి కాలేజ్కి వెళ్ళాలి కదా. ఓహో, మీరు ఊపిరితో నిద్ర లేస్తారని కాలేజ్కి వెళ్తారని అంత ఖచ్చితమైన నమ్మకం ఏంటి? పోనీ ఇది మరీ ఒక్క రాత్రి విషయం కాబట్టి దీన్ని పక్కన పెడదాం. మీరు మొన్న సోమవారం కాలేజీలో డబ్బులెందుకు కట్టారు? కాలేజ్ వాళ్ళు అరకు ఔటింగ్కి తీసుకెళ్తున్నారని. ఎప్పుడు? ఇంకో 2 వీక్స్లో. ఇంకా 2 వీక్స్ మీరు ఊపిరితో ఉంటారని నమ్మకం ఏంటి? మధ్యలో ఏమన్నా కావచ్చు కదా. మీరు నా కడుపులో ప్రాణం పోసుకున్నప్పుడు 9 నెలల తర్వాత పండంటి బిడ్డకు జన్మనిస్తాననే నమ్మకమే లేకుంటే అసలు మిమ్మల్ని కనేదాన్నే కాదు. నేను పెట్టుకున్న ఆ నమ్మకమే మీకు పెట్టిన ప్రాణభిక్ష. పొద్దున్నే లేవాలని అలారం పెట్టుకొని పడుకోవడం, 3 రోజుల తర్వాత అటెండ్ కాబోయే ఫంక్షన్కి కొత్త బట్టలు కొని తెచ్చుకోవడం, 2 వారాల తర్వాత వెళ్ళే ఔటింగ్కి అడ్వాన్స్గా డబ్బులు కట్టడం, ఇవన్నీ కూడా నమ్మకం అనే చిన్న పదంతో ముడిపడి ఉన్నాయి. మనం పెట్టుకునే నమ్మకం వెనుక ఏదో ఒక శక్తి ఉంటుందిరా. ఈ సృష్టి మొత్తాన్ని నడిపించేది ఆ శక్తే. అలాంటి పరమశక్తి మీద నమ్మకం లేకపోవడమేంట్రా?